తర్వాత ఏం చేస్తారు? తర్వాత మేము చెవడానికి సిద్ధంగా ఉన్నాం. మద్య నిషేధం తీసుకురావడానికి అవసరమైతే చెవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చెప్పింది ఏంటిది? ఈ మా నినాదం ఏంటి? అమానుల్లా ఖాన్ చచ్చుడు, మద్య నిషేధం వచ్చుడు అంటే నినాదం. మా ప్రాణం అయినా సరే పోయినా సరే మేము మాత్రం మద్య నిషేధము. ఇది స్త్రీలకు ఇది పాత ఇది ఈ డిమాండ్ వాళ్ళది ఎప్పుడూ కాదు. ఎప్పుడు స్త్రీలు అడగలేదు. ఉచిత బస్సు ప్రయాణం మాకు ఇవ్వమని అడగలేదు. వాళ్ళు శాశ్వత డిమాండ్ మద్య నిషేధం పెట్టమంటున్నారు. మద్య నిషేధం పెట్టండి. మద్య నిషేధం పెడితే వాళ్ళ జీవితాల్లో సుఖ శాంతులు ఉంటాయి. అందుకే ఈ డిమాండ్ మేము చేస్తున్నాము. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా కేసీఆర్ అడుగుడాల్లో నడుస్తున్నాడు. ఆటో డ్రైవర్లకు నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం లేదు. అయితే మేము అవసరమైతే కోర్టు కూడా పోతాము ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈ నగరంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కనీసము డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని వాళ్ళకు డిమాండ్ చేయడం లేదు. కనీసము సరైన డిమాండ్ చెప్పడం లేదు. తర్వాత స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. వాళ్ళు దాన్ని స్వాగతిస్తున్నారు. మేము అటువంటి వ్యక్తులం కాదు. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం వ్యతిరేకిస్తాము. అవసరమైతే ప్రాణమైనా పోతుంది. అమానుల్లా ఖాన్ చచ్చుడో మధ్యప్రదేశ్ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాదీక్ష 2 అక్టోబర్ నేను చేపట్టబోతున్నాను. మన స్త్రీలు కూడా మాకు సపోర్ట్ చేయాలని, తర్వాత మా డిమాండ్లు జనాలు కూడా దానికి ఇప్పుడు నగరంలో ఎంతమంది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇదంతా తాగుడు వల్ల చేస్తున్నారు. తాగుడు ఆపండి. తాగుడు ఎప్పుడైనా మీరు ఏం చేసినా బంగారు తెలంగాణ రాదు. తాగుడు మద్య నిషేధము ఆపే వరకు, మద్య నిషేధాన్ని మీరు ఆపే వరకు ఇది రాదు. బంగారు తెలంగాణ రాదు. బంగారు కేవలం మద్యపాన నిషేధం దాన్ని అమలు చేస్తేనే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ రాలేదు. ఏదో ఈయన చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి బంగారు తెలంగాణ తెస్తా, స్త్రీలకు నేను తెస్తా బంగారు తెలంగాణ, ఏం చేసినా రాదు. మద్య నిషేధం పెట్టే వరకు 20 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం నడవదు. నేను బ్రతికుంటే 2-3 సంవత్సరాలు కూడా ఆయన ప్రభుత్వము నడవదు. ఎట్టి పరిస్థితుల్లో సరే మద్య నిషేధము పెట్టక తప్పదు.